మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రవీంద్రనగర్ 3వ వార్డులో ఆదివారం మహిళా దినోత్సవం పురస్కరించుకుని 3వ వార్డు రవీంద్రనగర్ ప్రెస్ అండ్ ప్రేయర్ ఏజీ చర్చ్ సీనియర్ పాస్టర్ జోషి భీమరాయ్, సీనియర్ పాస్టరమ్మ జోష్నా భీమరాయ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయకుమార్ని సాల్వతో సత్కరించారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త బెడ్డల విజయకుమార్ మాట్లాడుతూ తమ భార్య అయినటువంటి 3వ వార్డు కౌన్సిలర్ బెడ్డల సౌజన్య బీటెక్ చేసి ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చింది. తాము ఇద్దరం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా ఒక్క ఫోన్ చేయండి చాలు, ప్రజాసేవే మా లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయకుమార్, పాస్టర్ జోషి భీమరాయ్, పాస్టర్ అమ్మ జోష్నా భీమరాయ్ చర్చ సభ్యులు పాల్గొన్నారు. వారిని మన మధ్య వారు ఉండడం చాలా సంతోషకరమైన విషయం. వారు ఆనరింగ్ చేసిన తర్వాత మనం మిగతా కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ముఖ్యంగా వారు మాకు లాంగ్ బ్యాక్ నుండి తన పరిచయం. సో విజయ్ కుమార్ గారు ఇక 3rd వార్డు కౌన్సిలర్గా వారు టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం సంతోషం. ఎందుకంటే వారు యవనస్తులు, వెరీ యంగ్ డైనమిక్ లీడర్ వారు. కాబట్టి వారు గెలవడం మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే వారు దేవుని పట్ల ఎంతో కొంత భయభక్తులు కలిగిన వారు. కాబట్టి ఎవరిని వారి లీడర్షిప్ లో మా వార్డు చాలా డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నా యొక్క 3వ వార్డు అక్క చెల్లెళ్లకు మరియు అన్నదమ్ములకు మరియు ఇంత పెద్దటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మమ్మీ అండ్ డాడీ, నాకు చాలా ఆప్త మిత్రులుగా, నాకు సొంత వాళ్ళకంటే ఎక్కువగా నేను గౌరవిస్తా వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా. ఎందుకంటే ప్రజలకు ఎవరైనా సరే ఈ పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వారిని నేను గౌరవించబడేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి పని ఎవరు చేసినా సరే, అది ఏ మతానికి సంబంధించిన వారైనా సరే, ఎటువంటి వారైనా సరే ముందుకొచ్చి సేవకులుగా మన ముందుకొచ్చి ఈ రోజు లీడర్షిప్పే కాదు, ఒక లీడర్ అయినా కూడా నేను సేవ చేయడానికి వచ్చిన, ఒక పాస్టర్ గారైనా కూడా సేవ చేయడానికి వచ్చారు, ఒక అమ్మగారు మేడం గారైనా సరే మీకు సేవ చేయడానికి వచ్చారు. కాబట్టి ఎటువంటి నిస్వార్థ సేవకులు, ఎటువంటి నిస్వార్థ నాయకుడు ఉండదని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఖచ్చితంగా సేవ అనేది ఒక భావం. ఆ భావాన్ని అందరూ కూడా అలవర్చుకోవాలా. మనతో పాటు పక్కన ఉన్న వారికి మనం సహాయం చేయాలి. ఖచ్చితంగా అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనకు ఇతరులకు నలుగురకు మనం సేవ చేసినప్పటికే ఒక నాయకుడిగా కానీ, ఒక సేవకులుగా కానీ వారికి మంచి గుర్తింపు వస్తుందని నేను ఈ సందర్భంగా నమ్ముతా ఉన్నా. నాకు ఈ రోజు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఏ మతానికి కూడా అభివృద్ధి జరగలేదు. మీ అందరికీ తెలుసు. ఇక్కడ నివసించే వాళ్ళు పొద్దున లెక్కాడితే కానీ డెక్కాడలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పేద ప్రజలు ఉన్నారు, ఈ వార్డులో ఉన్నారు, అందరూ ఉన్నారు. వారికి సార్ ఇప్పటి నుండి మంచి విజ్ఞానాన్ని, మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ సేవలు అందిస్తా ఉన్నారు. వీరికి కూడా మేము పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఇంతమంది మధ్యలో మమ్మల్ని తీసుకొని మమ్మల్ని సేవ చేసినందుకు, మాకు శాల్వాతో సన్మానించినందుకు నేను ఈ చర్చికి కానివ్వండి, మీ ప్రజలందరికీ కానివ్వండి, సార్ వారికి కానివ్వండి, మేడం కానివ్వండి, ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు నేను మీ ఎంబడే నిలబడతా. ఏ అవసరం ఉన్నా సరే ఒక్క ఫోన్ చేస్తే చాలు, నేను ఇక్కడికి వచ్చి మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఈ చర్చ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఈ చర్చకు సంబంధించిన ప్రజలకు ఎలాంటి డెవలప్మెంట్ కావాలన్నా సరే నాకు ఒక్క ఫోన్ చేయండి. నేను వచ్చి, మీరు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, గురుగారికి ఒక్క మాట నాకు చెప్తే చాలు, నాకు చెప్తారు, మేడం చెప్తారు, సార్ చెప్తారు, నేను వచ్చి మీ ముందుండి సేవ చేస్తానని సందర్భంగా మాట ఇస్తా ఉన్నా. ఈ 5 ఏళ్ళు ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా నన్ను
భావించండి. నా భార్య బీటెక్ చదువుకొని ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్ అందరినీ కలుపుకోబోతాం. ప్రతి ఒక్క ప్రజలను మనం కలుపుకొని ముందుకు పోదామని ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నా. మమ్మల్ని పిలిచి ఈ రోజు గౌరవించినందుకు, ఇక్కడ చేర్చి విశ్వాసకులందరికీ మరియు అమ్మగారికి, పేరెంట్స్ మన ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వకటువంటి పాదాభివందనాలు మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. వాళ్ళు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చిన్న ప్రార్థన చేస్తాం మీకోసం. ఈ 5 సంవత్సరాలు కాదు, ఇంకో 5 సంవత్సరాలు కూడా వారు కౌన్సిలర్ ఉండాలి. పరిశుద్ధులకు దేవా, మహాగణులకు రాజ్య సర్వాధికారి, మా ప్రియ కుటుంబము, తండ్రి ప్రభా, దాసులు విజయ్ గారిని బట్టి, సిస్టర్ని బట్టి నీకు వందనాలు. ఈ థర్డ్ వార్డ్ కౌన్సిలర్ గా వారు తల్లి ఎన్నిక చేయబడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న వారికి మీరిచ్చిన ఈ పదవిని బట్టి స్తోత్రాలు ప్రభా. వారు బహుగా దీవింపబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి నాయకత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబం, వారి బిడ్డలు ఆరోగ్యంతో ఉండాలి తండ్రి. ఈ 5 years వారి మీద బ్లెస్సింగ్స్ ఉండాలి. వారు చేసే పనులలో ప్రజలందరూ మనసు ఆకర్షింపబడాలని ప్రార్థిస్తూ వారికి ఆరోగ్యం, ఆయుష్, దైవ కృప కలుగునట్లు, రక్షణ కలుగునట్లు ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. Once again, get a clap for them. That is equal this.